జూబ్లీహిల్స్ లో గెలిచేదెవరు? బీజేపీ డిపాజిట్ దక్కించుకుంటుందా? సిట్టింగ్ సీటును బీఆర్ఎస్ కాపాడుకుంటుందా? నవీన్ యాదవ్ ఈసారైనా గెలిపిస్తారా? మెజారిటీ ఎంత? ఈ ప్రశ్నలన్నింటికీ రేపు సమాధానం దొరకనుంది. ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. 11 గంటలకల్లా ఫలితాలు తేలిపోనున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అభ్యర్థుల సమక్షంలో ముందుగా ఈవీఎంలను ఓపెన్ చేయనున్నారు ఎన్నికల అధికారులు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. యూసఫ్గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఓట్లను లెక్కిస్తారు కౌంటింగ్ సిబ్బంది. 58 మంది అభ్యర్థులు ఉన్నందున ప్రత్యేక అనుమతి తీసుకుని లెక్కింపునకు 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామని తెలిపారు రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్వి కర్ణన్. తొలుత షేక్పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు ఉంటుందని, చివరగా ఎర్రగడ్డ డివిజన్ ఓట్లు లెక్కిస్తామని చెప్పారు. టోటల్ పోల్డ్ ఓట్స్ 1,94,631, 48.49% ఓటింగ్ చేయడం జరిగింది. కౌంటింగ్ రేపు మార్నింగ్ 8 o'clock ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లో స్టార్ట్ చేస్తాం. దాని దాదాపుగా 407 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. 10 రౌండ్స్ చేస్తున్నాం. 42 టేబుల్స్ ఉన్నాయి. జనరల్గా 14 టేబుల్స్ పెడతాము. స్పెషల్ పర్మిషన్ తీసుకొని 42 టేబుల్స్ పెట్టడం జరిగింది. బికాస్ 59 క్యాండిడేట్స్ ఉన్నారు. సో టైం పడుతుందని చెప్పి 42 టేబుల్స్ ఇవ్వడం జరిగింది. 10 రౌండ్స్ మ్యాక్సిమం చేయడం జరుగుతుంది. కౌంటింగ్ ప్రక్రియ కోసం మొత్తం 186 మంది సిబ్బందిని కేటాయించామన్నారు ఎన్నికల అధికారులు. ఫలితాలను ఎప్పటికప్పుడు ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని చెప్పారు. మీడియా కోసం ప్రత్యేకమైన ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి రౌండ్కు ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఈసీఐ పోర్టల్లో results.eci.government.inలో కంటిన్యూస్గా అప్డేట్ చేస్తూనే ఉంటాము రిజల్ట్. అదేవిధంగా మీకోసం ఇక మీడియా కోసం స్పెషల్గా ఇక్కడ ఒక ఎల్ఈడి టీవీలో వీఆర్ ఆల్సో కీప్ ఆన్ డిస్ప్లేయింగ్ ద రౌండ్ వైజ్ డిస్ప్లే కూడా చేయడం జరుగుతుంది. దెన్ కౌంటింగ్ ప్రాసెస్లో వీళ్ళలో క్యాండిడేట్ ఆర్ ఏజెంట్ లేదా కౌంటింగ్ ఏజెంట్. ఓట్ల లెక్కింపు జరగనున్న కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం దగ్గర పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. మొత్తం 250 మంది పోలీసులు బందోబస్తులో ఉంటారని చెప్పారు. 15 ప్లాటూన్ల సిబ్బందిని రప్పిస్తున్నామన్నారు జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్. పోలింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. అనుమతి ఉన్నవారు మాత్రమే ఓట్ల లెక్కింపు దగ్గరికి రావాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హెడ్ క్వార్టర్ నుంచి ఇదిలో స్పెసిఫిక్ ఉమెన్ ప్లాటూన్, మెన్ ప్లాటూన్, క్యూఆర్టీ టీమ్, స్వాట్ టీమ్, సిఆర్ఎఫ్ టీమ్ మొత్తం ఇక్కడ పెడుతున్నాను. రేపు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. సో ఎలక్షన్ కమిషన్ నుంచి తర్వాత ఆ రోడ్ నుంచి ఎవరికి పర్మిషన్ ఇచ్చారు దోస్ పీపుల్ ఆర్ పర్మిటెడ్. అదర్కి 144 సెక్షన్ ప్రకారం నేను ట్రీట్ చేస్తున్నాను. జూబ్లీహిల్స్లో మొత్తం 4,13,65 మంది ఓటర్లుంటే 1,94,631 మంది ఓట్లేశారు. 48.49% పోలింగ్ నమోదైంది. ఓటర్లంతా ఎవరికి చేకొట్టారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. సిట్టింగ్ సీటును బీఆర్ఎస్ నిలబెట్టుకుంటుందా లేదా కాంగ్రెస్ జెండా ఎగురుతుందా అనేది రేపు ఉదయం 11 కల్లా తేలనుంది. ఇక బీజేపీ డిపాజిట్ దక్కించుకుంటుందా లేదా గట్టి పోటీనిచ్చిందా అనేది తేలిపోనుంది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రిలీజ్కు అంతా రెడీ అయింది. రేపు ఓట్ల లెక్కింపు చేపట్టనుంది ఎన్నికల కమిషన్. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. దీనికోసం కౌంటింగ్ కేంద్రాల్లో సీసీటీవీల నిఘాతో పాటు పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది ఈసీ. గతంలో ఎన్నడూ లేనట్టుగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవడంతో గెలుపుపై అధికార విపక్ష కూటములు ధీమాగా ఉన్నాయి. బీహార్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపుకు అంతా సిద్ధం చేశారు ఎన్నికల అధికారులు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించనుంది ఎన్నికల సంఘం. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు అధికారులు. ఆ తర్వాత ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇప్పటికే కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది ఈసీ. పటిష్ట భద్రత ఏర్పాటు చేసి సీసీటీవీలతో పర్యవేక్షించనున్నట్లు తెలిపింది. బీహార్లో మొత్తం 243 నియోజకవర్గాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేసింది ఈసీ.
ఓట్ల లెక్కింపు కోసం 4372 కౌంటింగ్ టేబుళ్లను సిద్ధం చేసింది. ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున 243 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలో లెక్కింపు చేపట్టనుంది. ప్రతి టేబుల్కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉండనున్నారు. బీహార్లో 38 జిల్లాల్లో 46 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది ఈసీ. ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మున్పెన్నడూ లేనంతగా పోలింగ్ నమోదైంది. ఫస్ట్ ఫేజ్లో 65.08%, సెకండ్ ఫేజ్లో 68.76% పోలింగ్ నమోదైందని తెలిపింది ఎన్నికల సంఘం. ముఖ్యంగా మహిళా ఓటర్లలో 71.6% ఓట్లు వేశారు. పురుష ఓటర్లలో 62.8% ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీహార్ జయాపజయాలపై మధ్యాహ్నం వరకు తొలి ట్రెండ్స్ వెలువడే అవకాశం ఉంది. సాయంత్రం నాటికి ఎవరు అధికారంలోకి వస్తారో తేలిపోనుంది. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ, మహాగఠబంధన్ కూటముల మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి రామ్ విలాస్ పార్టీలు ముఖ్యమైనవి. విపక్ష మహాగఠబంధన్ కూటమిలో రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీలు ప్రధానమైనవి. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు 2 విడతల్లో ఎన్నికలు జరిగాయి. 2 విడతల్లో కలిపి 67.13% పోలింగ్ నమోదైంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎన్డీఏకు మెజార్టీ కట్టబెట్టాయి. ఎగ్జిట్ పోల్స్ ను తాము నమ్మలేమని, విజయం తమదేనంటూ ధీమాగా ఉన్నారు మహాగఠబంధన్ లీడర్లు. హైదరాబాద్ ను అంతర్జాతీయంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇండో అమెరికా సమిట్ లో పాల్గొన్న సీఎం తెలంగాణ విజన్ 2047 ను ఆవిష్కరించారు. పెట్టుబడులకు అనువైనది హైదరాబాద్ అని, ప్రపంచ పెట్టుబడిదారులంతా హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయాలని కోరారు. రేవంత్ విజన్ ను టెక్ దిగ్గజాలు ప్రశంసించాయి. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎటువంటి డోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైదరాబాద్ పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్యస్థానమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలోనే పెద్ద సంఖ్యలో యువత, వేగవంతమైన వృద్ధి రేటుతో ఉన్న రాష్ట్రం తెలంగాణని చెప్పారు. ఢిల్లీలో ఇండో అమెరికన్ వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో ప్రసంగించారు రేవంత్ రెడ్డి. జీసీసీలకు గమ్యస్థానంగా ఉన్న హైదరాబాదులో పెట్టుబడులతో ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు సీఎం. మహిళా సాధికారిత, నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్య శిక్షణ, పట్టణాభివృద్ధితో పాటు మెరుగైన వసతులు, అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్ను నిలపడమే తన ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు సీఎం. గత 23 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు ముఖ్యమంత్రి. అద్భుతమైన మౌలిక వసతులతో 30,000 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్నారు. భారతదేశంలోనే నూతన నగరంగా మారుతుందని తెలిపారు రేవంత్. మూసీ నది పునర్జీవనం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయ్, సియోల్ రివర్ ఫ్రంట్ల మాదిరే హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని అన్నారు సీఎం. డ్రై పోర్ట్, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ఓఆర్ఆర్, RRR మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టుల పురోగతిని వివరించిన ముఖ్యమంత్రి చైనా +1 మోడల్కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అవుతుంది అని తెలిపారు. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ వంటి ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్లో ఆఫ్షోర్ క్యాంపస్లు ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చు, సులభమైన వీసా విధానాలతో దక్షిణాది దేశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను తెలంగాణకు ఆహ్వానించారు. భారతదేశంలో రోడ్లకు ఎక్కువగా నేతల పేర్లు ఉంటాయని, హైదరాబాద్లో ఆ ట్రెండ్ను మార్చాలని తాము అనుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, TCS, ఇన్ఫోసిస్ వంటి కంపెనీ పేర్లను పెడతామని తెలిపారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు సీఎం రేవంత్. రేపు జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్, బీహార్ అసెంబ్లీ ఫలితాలు ఉండనుండడంతో అందుబాటులో ఉండాలని మంత్రులను ఆదేశించారు.
జూబ్లీహిల్స్ బైపోల్లో తన మార్కు చూపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గెలుపు భారాన్ని ఎత్తుకున్న మంత్రి వ్యూహాత్మకంగా ప్రతిపక్షాలకు చెక్ పెట్టారు. సమస్యలు తెలుసుకుని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ జనంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెంచారు. ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు సంక్షేమ పథకాలతో ముందుకెళ్లారు. అభ్యర్థి ఎంపిక నుంచి మైనార్టీకి మంత్రి పదవి వరకు తనదైన మార్కుతో పార్టీని గెలుపు బాట పట్టించారు. హైకమాండ్ ఆదేశాలను పాటిస్తూ ప్రజల నమ్మకాన్ని గెలిచారు మంత్రి వివేక్. సరైన ప్లానింగ్ ఉంటే దేన్నైనా సాధించవచ్చని నిరూపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ హైకమాండ్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. జూబ్లీహిల్స్ బైపోల్లో పార్టీని గెలుపు బాటలో నడిపించడంలో సక్సెస్ అయ్యారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పై తనదైన మార్కు చూపించారు మంత్రి వివేక్. అన్ని డివిజన్లలో తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ప్రజల్లో హస్తం గుర్తుకు ప్లేస్ కల్పించారు. పార్టీకి గ్రౌండ్ లేదనే పరిస్థితి నుంచి పార్టీకి లీడ్ తెప్పించారని చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ బాధ్యతలు మంత్రులు వివేక్, పొన్నంకు అప్పగించింది కాంగ్రెస్. నియోజకవర్గంలో మల్టీ కల్చర్ ఓటర్లున్నారు. అందరినీ కలుపుకుపోయేలా వ్యూహాత్మకంగానే జూబ్లీహిల్స్ బాధ్యతలు వివేక్ కు కట్టబెట్టింది హైకమాండ్. సెగ్మెంట్ లో పార్టీ గ్రాఫ్ మైనస్ లో ఉందనే విషయం హైకమాండ్ పెద్దలకు తెలుసు. పార్టీ పరిస్థితి చక్కబెట్టడానికి వివేక్ ను రంగంలోకి దింపింది. హైకమాండ్ అప్పగించిన బాధ్యతని వమ్ము చేయలేదు. సెంటిమెంట్ కాదు, అభివృద్ధి అవసరమని మంత్రి వివేక్ ప్రజల్లోకి వెళ్లారు. డెవలప్మెంటే కావాలని ప్రజలే తెలుసుకునేలా చేయడంలో సక్సెస్ అయ్యారు మంత్రి వివేక్. జూబ్లీహిల్స్ లో మహిళలు, మైనారిటీలు, బీసీలు ఎక్కువ. ఈ 3 వర్గాల ఓటర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు మంత్రి వివేక్. ఇంటింటికి తిరిగారు, సమస్యల్ని తెలుసుకున్నారు. అన్నింటికీ తానున్నాననే భరోసా ప్రజలకిచ్చారు. జనం చెప్పిన సమస్యలకు అక్కడికక్కడే పరిష్కరించి వాళ్లలో కాంగ్రెస్ పై నమ్మకాన్ని పెంచారు మంత్రి వివేక్ వెంకటస్వామి. దాదాపు 200 కోట్ల పనులకు ఆమోదం ఇచ్చారు. అందులో 75% వరకు పూర్తయ్యాయి. हमारे रेवंत रेड्डी साहब 2 महीने पहले हमारे लोग खुश रहना चाहिए, जो भी चाहिए आप सैंक्शन करके काम कराइए बोल के उन्होंने हमारे को इंस्ट्रक्शन दिया. उसके प्रकार हम लोग जुबली हिल्स पे सुमार 200 करोड़ का काम किया है. शेखपेट में 45 करोड़ ऐसे फरज साहब बोले, प्लस 45 करोड़ सीवरेज लाइन भी यहाँ सैंक्शन किया गया है. इलेक्ट्रिक लाइन्स शिफ्टिंग और वाटर सप्लाई और एक 20 करोड़ 115 करोड़ रुपए अपने शेखपेट में काम किया है. 70% का वर्क हो चुका है. మంత్రి వివేక్ కు జూబ్లీహిల్స్ బాధ్యతలు అప్పగించే నాటికి అక్కడ పార్టీ పరిస్థితి బాగాలేదు. బాధ్యతలు తీసుకున్నాక వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఒక్కో అడుగు జాగ్రత్తగా ముందుకేశారు మంత్రి వివేక్. నేరుగా ఒక్కొక్కరితో మాట్లాడుతూ అందరినీ ఒకే దారిలోకి తెచ్చారు. ముందుగా పార్టీ లీడర్లని సమన్వయం చేసి తర్వాత ప్రజల్లోకి వెళ్లారు. కార్పొరేటర్లు, లీడర్లను మోటివేట్ చేస్తూ గల్లీ గల్లీ తిరిగారు వివేక్ వెంకటస్వామి. ఓవైపు పార్టీ పరిస్థితి చక్కదిద్దుతూనే నియోజకవర్గ సమస్యలపై వరుస సమావేశాలు పెట్టారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో డివిజన్ల అభివృద్ధి పనులు లేకుండా పోయాయి. ఎక్కడెక్కడ ఏం కావాలో గుర్తించి నేరుగా ప్రభుత్వంతో మాట్లాడి నిధులిప్పించారు మంత్రి వివేక్. నోటిఫికేషన్ వచ్చే నాటికి అభివృద్ధి పనులు మొదలు పెట్టడంతో మంత్రి వివేక్ కీలక పాత్ర పోషించారు. చేస్తాం చూస్తామని కాకుండా చెప్పినవి చేసి చూపించారు. మంత్రి వివేక్ చెప్పినట్టే అభివృద్ధి పనులు జరుగుతుండడంతో కాంగ్రెస్ పై జనం నమ్మకం పెరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండడంతో ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జూబ్లీహిల్స్ లో గెలవాలంటే మైనారిటీలే కీలకమని గుర్తించారు మంత్రి వివేక్. మైనారిటీల సమస్యలకు పరిష్కారం చూపుతూనే అంతకు మించి చేయాలని ఫిక్స్ అయ్యారు మంత్రి. మైనారిటీ కమ్యూనిటీ నేతలు చేజారకుండా అన్ని డివిజన్లలో ప్రత్యేక సమావేశాలు పెట్టారు. మైనారిటీల సమస్యలను నేరుగా సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. ముస్లిం గ్రేవ్ యార్డ్ స్థల సమస్య పరిష్కారంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కీ రోల్ ప్లే చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు పవర్లో ఉన్నా మైనారిటీల గ్రేవ్ యార్డ్ స్థలం ఇవ్వలేకపోయిందనే విషయాన్ని జనంలోకి వెళ్లేలా చేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడి వెంటనే మైనారిటీలకు 2500 గజాల గ్రేవ్ యార్డ్ స్థలం కేటాయించేలా చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలను కీలకంగా వ్యవహరించారు మంత్రి వివేక్. నవీన్ యాదవ్ తో పాటు 10 మంది అభ్యర్థులు టికెట్ కోసం గట్టిగా పోటీ పడ్డారు. పార్టీ సీనియర్లు, కార్పొరేటర్లు, ఇతర లీడర్లు చాలా మంది ఉన్నారు. ఎవరి లెక్క ఎట్లున్నా లోకల్ మంత్ర ప్లే చేశారు మంత్రి వివేక్. లోకల్ అభ్యర్థి అయితేనే పార్టీకి వర్కౌట్ అవుతుందని స్పష్టంగా చెప్పారు.
టికెట్ రేసులో నవీన్ యాదవ్ తప్ప ఇతరులెవరూ లోకల్ కాదు. నవీన్ యాదవ్ అయితే లోకల్ సెంటిమెంట్తో పాటు అభివృద్ధి సంక్షేమ పథకాలు కలిసొస్తాయని హైకమాండ్కు గట్టిగా చెప్పారు వివేక్. సీఎంతో పాటు అధిష్టానం కూడా అన్ని లెక్కలేసి నవీన్ యాదవ్నే బరిలోకి దించింది. అభ్యర్థి ప్రకటన తర్వాత అసంతృప్తుల్ని బుజ్జగించే బాధ్యత కూడా తన భుజాలపైనే వేసుకున్నారు మంత్రి వివేక్. పోలింగ్ తర్వాత వివేక్ వెంకటస్వామి స్ట్రాటజీతోనే పార్టీకి గెలుపు వేవ్ వచ్చిందని ఇప్పుడు పార్టీలో గట్టిగా చర్చ జరుగుతోంది. రేవంత్ కేబినెట్లోకి మైనారిటీ మంత్రికి బెర్త్ కల్పించడంలో మంత్రి వివేక్ కీ రోల్ ప్లే చేశారు. మైనారిటీ నేతలతో వరుస భేటీల్లో మైనారిటీ మంత్రి పదవిని మత పెద్దలు వివేక్ దృష్టికి తీసుకొచ్చారు. మైనారిటీల్లో పార్టీపై నమ్మకం పెరగాలంటే మైనారిటీకి మంత్రి ఇవ్వాలని రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు వివేక్. ఎన్నికల నాటికి మైనారిటీ నేతకు మంత్రి పదవి ఇవ్వకపోతే మైనారిటీ ఓటర్లలో చీలిక వచ్చే ప్రమాదం ఉందని సూచించారు. సీఎంతో పాటు హైకమాండ్ అన్ని విషయాలు చర్చించి అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారు. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత మైనారిటీలో కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం పెరిగిందనే డిస్కషన్ ఉంది. जहाँ भी गया मैं वहाँ सब बोल रहे थे साहब 10 साल से टीआरएस का हुकूमत जब था कुछ काम नहीं हुआ, यहाँ आप आए कुछ ना कुछ काम करना चाहिए बोल के सब अपने भाई लोग बोलने से मुझे भी एक मौका मिला. चलो यही अच्छा मौका है यहाँ काम करने के वास्ते, क्योंकि मेरे को कभी भी एक चैलेंज दिए तो वो चैलेंज से काम करने का मेरे को बहुत खुशी होती. मैं आप लोगों को सबको बार बार भरोसा दिलाता रहा. షేక్పేట్ డివిజన్ పై మొదటి నుంచి బీఆర్ఎస్ కు నమ్మకం. ఆ నమ్మకాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి వమ్ము చేశారని కారు నేతలే చెబుతున్నారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ బాధ్యతలతో పాటు షేక్పేట్ డివిజన్ ను వివేక్ ప్రత్యేకంగా అప్పగించింది పీసీసీ. వివేక్ వ్యూహంలో షేక్పేట్ లో కారు పల్టీ కొట్టిందని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. తనకు అప్పగించిన పనిని పక్కాగా చేసి పార్టీని లీడ్ లోకి తీసుకొచ్చారు మంత్రి వివేక్. పోల్ మేనేజ్మెంట్ లోనూ తనదైన మార్పు చూపించారు వివేక్. మినిట్ టు మినిట్ అబ్జర్వేషన్ చేస్తూ పార్టీ నేతలు కార్యకర్తలను ముందుకు నడిపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఢిల్లీ పేలుడు కేసులో విచారణ ముమ్మరం చేశాయి దర్యాప్తు సంస్థలు. టెర్రర్ మాడ్యూల్తో సంబంధం ఉన్న మరో డాక్టర్ ముజఫర్ను పట్టుకునేందుకు ఇంటర్పోల్ను ఆశ్రయించాయి. ఉగ్ర కుట్రతో సంబంధం ఉందని జమ్మూ కాశ్మీర్కు చెందిన మరో డాక్టర్ మొహమ్మద్ ఆరిఫ్ను అరెస్ట్ చేశారు భద్రతా అధికారులు. అలాగే ఫరీదాబాద్ ఉగ్ర కుట్రదారులకు విదేశీ సంస్థలతో సంబంధాలపై ఆరా తీస్తున్నాయి నిఘా సంస్థలు. ఢిల్లీ పేలుడు కేసులో విచారణ వేగవంతం చేశాయి దర్యాప్తు సంస్థలు. ఫరీదాబాద్ ఉగ్ర నెట్వర్క్ పై ఫోకస్ పెట్టాయి. టెర్రర్ మాడ్యూల్తో సంబంధం ఉన్న జమ్మూ కాశ్మీర్లోని కాజీగుండ్కు చెందిన డాక్టర్ ముజఫర్ను పట్టుకునేందుకు చర్యలు మొదలుపెట్టాయి. ముజఫర్ విదేశాల్లో ఉండడంతో అతనిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్పోల్ను ఆశ్రయించాయి దర్యాప్తు సంస్థలు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన డాక్టర్ ఆదిల్ సోదరుడే ముజఫర్. ఫరీదాబాద్ లో పట్టుకున్న నిందితులను విచారిస్తుండగా ముజాఫర్ పేరు బయటకు వచ్చింది. 2021లో తుర్కియాను సందర్శించిన డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ ఉమర్ నబీ సహా వైద్యుల బృందంలో ముజాఫర్ కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ బృందం తుర్కియాలో 21 రోజుల పాటు ఉంది. ముజాఫర్ పేరు బయటకు రాగానే అతడి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నించారు. కానీ ఆగస్టులోనే దుబాయ్కి పారిపోయినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకున్నట్లు భావిస్తున్నారు. ఫరీదాబాద్ ఉగ్ర కుట్రదారులకు విదేశీ సంబంధాలపై ఆరా తీస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. తుర్కియాలోని ఉకాసా అనే హ్యాండ్లర్తో ఈ మాడ్యూల్ టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఉకాసా అంటే అరబిక్లో స్పైడర్ అని అర్థం. ఫరీదాబాద్ మాడ్యూల్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్తో పాటు అన్సర్ గజ్వత్, ఉల్ హింద్ అనే సంస్థల నిర్వాహకులకు ఉకాసాతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ మెసేజింగ్ ప్లాట్ఫామ్లో డాక్టర్ ఉమర్తో పాటు అతడి సహచరులు ఈ ఉకాసా హ్యాండ్లర్తో సంభాషించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఫరీదాబాద్ మాడ్యూల్లో మరో డాక్టర్ను అరెస్టు చేశారు భద్రతా అధికారులు. జమ్మూ కాశ్మీర్కు చెందిన కార్డియాలజిస్ట్ విద్యార్థి డాక్టర్ మహమ్మద్ ఆరిఫ్ను కాన్పూర్లో అదుపులోకి తీసుకున్నారు. ఇతడికి ఇటీవల అరెస్ట్ అయిన డాక్టర్ షాహీన్తో దగ్గరి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ నిత్యం టచ్లో ఉన్నట్లు గుర్తించారు దర్యాప్తు అధికారులు. మరోవైపు ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడుకు కారణమైన కారులో లభించిన DNA డాక్టర్ ఉమర్ నబీ ఫ్యామిలీతో మ్యాచ్ అయినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర బ్లాస్ట్ తర్వాత అల్ ఫలాహ్ యూనివర్సిటీ నిధులపై ఫోకస్ పెట్టింది సర్కార్. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ నుంచి వచ్చిన నిధులపై దర్యాప్తు చేయాలని ఈడీని ఆదేశించింది. దీంతో ఆర్థిక దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఆర్థిక మూలాలపై ఫోరెన్సిక్ ఆడిట్ ప్రారంభించింది ఈడీ. యూనివర్సిటీ పనితీరు, ఆర్థిక కార్యకలాపాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుండగా ఈడీ, ఈఓడబ్ల్యూ కూడా రంగంలోకి దిగాయి. ఢిల్లీ పేలుడు కేసులో నిందితులుగా ఉన్న కొందరు డాక్టర్లు అల్ ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. అల్ ఫలాహ్ యూనివర్సిటీకి నోటీసులు జారీ చేసింది నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్. యూనివర్సిటీ వెబ్సైట్లో తప్పుడు సమాచారం ప్రచురించినందుకు నోటీసులు ఇచ్చింది. న్యాక్ గుర్తింపు పొందకుండానే కాలేజ్ వెబ్సైట్లో గుర్తింపు పొందినట్లు సమాచారం పెట్టిందని తెలిపింది. దీంతో అల్ ఫలాహ్ యూనివర్సిటీకి నోటీసులు జారీ చేసింది న్యాక్. ఇది ప్రజలను, విద్యార్థులను తప్పుదారి పట్టించడమే అవుతుందని తెలిపింది.